అఘోరి పెళ్లి చేసుకోవడం వల్ల మీరు ఏమంటారు? అఘోరికి శ్రీవోషినికి పెళ్ళైంది. నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరిది కులాలు వేరవచ్చు, మతాలు వేరవచ్చు, ప్రాంతాలు వేరవచ్చు, భాషలు కూడా వేరు అయ్యి ఉండొచ్చామో, జెండర్ కూడా వేరే అయ్యి ఉండొచ్చు. సిగ్గు లేదా నీకు ఆ మాట చెప్పడానికి? నువ్వుండు. ప్రేమించుకున్న వాళ్ళని ఆపే హక్కు ఎవరికి లేదు ఇక్కడ. పెళ్లి చేసుకోవచ్చు. ఎట్లా? ఏ చట్టంలో? 2023లో అఘోరి నువ్వు ఒకటే సెల్లో ఉంటారు. ఇలా మాట్లాడితే ఏం సపోర్ట్ చేస్తున్నావు నువ్వు? ఏం దాపది? ఏంది గొడవ? నువ్వు మూసుకొని మాట్లాడు. అఘోరి పెళ్లి చేసుకోవచ్చు అంటే సపోర్ట్ చేస్తున్నాడా? ఇంతమంది ఆయన వైపు విరుద్ధంగా మాట్లాడుతుంటే నువ్వు చేసుకోవచ్చు అని ఎలా అంటున్నావు? నువ్వు ఒక మాట. కానీ అఘోరిని శ్రీభూషణ్ అనే అమ్మాయి ప్రేమిస్తుంది. ఇంకో అమ్మాయి వచ్చింది, రాధిక అనే అమ్మాయి. ఈ రాధిక ఎవరు మధ్యలో? మొదటి భార్య వచ్చింది, ఆమెకి డైవర్స్ ఇచ్చేసింది. నీకు చెప్పిందా డైవర్స్ అని? విడిపోయారు కదా ఆల్రెడీ. ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. సరే అయ్యింది, పెళ్లి చేసుకున్నారు. దీనికి చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. వాళ్ళందరూ మాట్లాడతారు. వీళ్ళందరూ నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు తమ్ముడు? ఉండు, నువ్వేం మాట్లాడాలి? లేదు అమ్మాయి ఎల్లమ్మ తల్లిదండ్రుల్ని ఇదేంటి కన్నీళ్ళు పెట్టించకూడదు. వర్షిని అమ్మ, నువ్వు నాకు చెల్లెలు లాంటి దానివే, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా అని చెప్తారా? నీకు చెల్లెలు చెల్లెలను చెల్లెలు నాకు చెల్లెలు ఎవరు లేరు. మీకు దండం పెడతా. అక్క కూడా కాదు, ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకో. ఫ్రెండ్ నాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి కొంపదీసి నువ్వు కూడా అఘోరికి సపోర్ట్ చేస్తున్నావా? సపోర్ట్ ఏమన్నా, కానీ ఏంటంటే వాళ్ళతో ప్రేమించుకున్నారు. అమ్మాయికి 22 ఇయర్స్ దాటి, అమ్మాయి ఇంజనీరింగ్ బీటెక్ సెకండ్ ఇయర్. ఆ అమ్మాయికి అర్థం ఉందంతా. అమ్మాయి అంటుంది ఏమని? అఘోరి ట్రాన్స్జెండర్ కదా. ట్రాన్స్జెండర్ అయినా కూడా ప్రేమిస్తానా అంటుంది కదా అమ్మాయి. పెళ్లి అంటే అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు మనం చూసినప్పుడు. శారీరక సంబంధాలు వద్దు, మానసిక సంబంధం కావాలి. అంత లేదులేయ్యా, అది కరెక్టే. అంత లేదు సీన్ అక్కడ. వేరే వచ్చింది మ్యాటరు. నువ్వు దేవుడి కోసము, సమాజ సేవ కోసం మేము పాటు పడతామన్న వాళ్ళు పెళ్లిళ్ళు ఎట్లా చేసుకుంటారు? దేవుడి కోసం, సమాజం కోసం పాటుపడే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, తప్పే ఉంది? ఏంది చేసుకుంటారు, తప్పే ఉంది? ఒక పెళ్లే కదా. సరే ఒకళ్ళైతే కూడా పెళ్లి చేసుకోవచ్చు. మారింది, ట్రెండ్ మారింది. వ్యవస్థ మారాలి. నువ్వు మూసుకొని ఉండు. రేపొద్దున చిప్పకూడే నీకు